హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీపా హాదిమని టైలర్స్. ఇవాళ నేనైతే ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నానండి. దీని కటింగ్ అయితే లాస్ట్ వీడియోలో మన ఛానల్లో పెట్టాను చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసేయండి. ఇప్పుడు మనమైతే పైన పట్టీకి 1/2 ఇంచు ఖర్చు దగ్గర నుంచి అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. మన జాయింట్స్ పడతాయి కదా, ఇలాగైతే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 లేయర్స్ని ఇలా విడిగా చేసుకొని పైన టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇటువైపు వచ్చేసి మనము 1 ఇంచ్ ఖర్చు పెట్టాం కదా, అక్కడికి ఒక మార్క్ చేసేసుకొని కింద కూడా ఒక మార్క్ చేసేసుకోండి. మధ్యలో 1 ఇంచ్ దగ్గర అయితే ఒక మార్క్ చేసేసుకొని కింద, తర్వాత ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వదిలి ఒక మార్క్ చేసేసుకోవాలండి. ఇది మనకు థ్రెడ్ పట్టడం కోసం, హోల్ కోసం అండి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ దగ్గర రఫ్ చేసేసి మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇక్కడ నుండి 1 ఇంచ్ దగ్గర నుంచి కుట్టేసుకోవాలండి. ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా థ్రెడ్స్ అయితే కట్ చేసేసుకోండి, వేస్ట్ థ్రెడ్స్. ఇప్పుడు ఇలా చేసుకొని కొంచెం గోరుతో రఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇటువైపు నుంచి ఇటువైపుకి, అటువైపు నుంచి అటువైపుకి ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో, చూసారా? ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకోండి. క్లాత్ని ఇలాగైతే ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలండి. ఇలా మర్చుకుంటూ నీట్గా కుట్టేసేయండి. చూసారా? ఇప్పుడు ఇలా హోల్ అయితే క్రియేట్ అవుతుంది మనకు థ్రెడ్ ఎక్కించుకోవడం కోసము. ఇప్పుడు మనము 1.5 ఇంచ్తో అయితే ఒక మార్క్ చేసేసుకున్నాం కదండి కటింగ్లో ఉన్నప్పుడు. ఆ కరెక్ట్ 1.5 ఇంచ్తో అయితే ఒక పట్టీ అయితే కుట్టేసుకోవాలి మనము. పట్టీ మొత్తము ఒకటే లెంత్తో అయితే రావాలండి మనకు. అప్పుడే మనకి ప్యాంట్ లెంత్ ఎక్కువ కాకుండా ఉంటుంది. కరెక్ట్ మనం ఎగ్జాక్ట్ ఎట్లా కట్ చేస్తామో అలాగే వచ్చేస్తుంది ఆది ప్యాంట్ కొలతలతో ప్రకారం అయితే. చూసారా? ఇలాగైతే కుట్టేసుకోవాలి. నాకైతే పైన పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇలాగైతే మనం ఇక్కడ నుండి థ్రెడ్ ఎక్కించుకోవడానికి వస్తుంది మనకు. ఇది పక్కకు పెట్టేద్దామండి. ఇప్పుడు మనం కింద కాలు దగ్గర అయితే ఇలా 2 క్లాత్లని ఇలాగైతే పర్చేసుకోండి, ఫ్రంట్ బ్యాక్. నేనైతే కింద కిస్తా అయితే వేస్తున్నానండి. కిస్తా కోసం అయితే 6 ఇంచులతో ఒక క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనము 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసేసుకోవాలి. 6 ఇంచు పొడవు అయితే ఉండాలండి మనకు. ఇప్పుడు మనము దీన్ని ట్రయాంగిల్ షేప్లో ఎటువైపు వచ్చినా 6 ఇంచులు ఉండేలాగా క్లాత్ని మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. చూసారా? ఇటువైపు, అటువైపు, ఇటువైపు అండి, 3 వైపులా 6 ఇంచులు అయితే వచ్చేలాగా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇది మన ఆప్షన్ అండి, మన ఇష్టము. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే కొంచెం ఫ్రీగా ఉంటుందని వేస్తున్నానండి. కింద మధ్యలో కట్ చేసేసేయండి. ఇప్పుడు 2 లేయర్స్ని ఇలాగైతే పర్చేసుకొని, ఈ ప్యాంట్కి అయితే ఉల్టా సీదా అనేది లేదు కదండి, మనము ఎటువైపు కుట్టినా సరిపోతుంది. కానీ మనము కాటన్ డ్రెస్సులు అయితే ఉల్టా సీదా అనేది వస్తుంది కదా, చూసుకొని స్టిచ్ చేసేసుకోవాలి కొంచెము. చూసారా? ఇప్పుడు కింద అయితే పెట్టాలండి కిస్తాని. ఇలా కింద పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి. మనకి కింద కటింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా వచ్చేలాగా క్లాత్ని పెట్టేసి ఇలాగైతే కట్ చేసేసుకోండి. స్టిచ్ చేసేసుకోండి. వేస్ట్ వచ్చిన క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలా దీనిపైన ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకుంటూ పైన అయితే ఒక 5 ఇంచుల వరకు అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. తర్వాత కిస్తాని కలుపుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. పైన నుండి 5 ఇంచెస్ దగ్గర నుంచి మామూలుగా స్టిచ్ చేసేసుకొని అక్కడి నుండి కిస్తాని కలుపుకుంటూ ఇలాగైతే స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, మనకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ వస్తే ఇలా కట్ చేసేసుకోండి. ఇంకో స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. ఎక్కడైనా మనం డబల్ స్టిచ్ చేసుకోవడం బెటర్ అండి. ఇటువైపు కూడా కింద పెట్టేసి
కిస్తాని కింద పెట్టేసి ఇలాగైతే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పైన నుంచి కిస్తా ఎక్కడ వస్తుందో అక్కడ వరకు స్టిచ్ చేసేసుకోండి. అక్కడ నుండి కిస్తాని కలుపుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, చాలా ఈజీ అండి ప్యాంట్ కుట్టుకోవడము. మిషన్ తొక్కడం వస్తే చాలు, మీరు 10 నిమిషాల్లో ప్యాంట్ అయితే కుట్టేసుకోవచ్చు. మన వీడియోస్లో కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ ఉన్నాయి చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసేయండి. ఇప్పుడైతే ప్యాంట్ని ఇలా పర్చేసుకోవాలి. చూసారా, నాకైతే ఖర్చులు సమానంగా అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇలా 2 పర్చేసుకొని సైడ్స్ దిక్కి ఇప్పుడైతే కింద కాలి దగ్గర అయితే నేనైతే 1.5 ఖర్చుతో అయితే క్యాన్వాస్ అయితే తీసుకున్నానండి. ఇది ఇట్లా పెట్టేసి 1/2 ఇంచు క్లాత్ని ఖచ్చితంగా ఫోల్డ్ చేసేసేయాలండి. మనము ఖర్చుల కోసం ఎక్స్ట్రా ఎంత తీసుకున్నామో అంత క్లాత్ని మనం పట్టి దగ్గర మర్చేసుకోవాలి, లేదంటే ప్యాంట్ లెంత్ ఎక్కువైపోతుంది. కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్టేసుకుంటే మనకు ఎగ్జాక్ట్ ఆది ప్యాంటు ఎలా ఉందో అలాగే అయితే వచ్చేస్తుంది మన ప్యాంటు. చూసారా, ఇక్కడ కూడా క్యాన్వాస్ పెట్టేసి ఒక 1/2 ఇంచుకి అయితే ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకోండి. ప్యాంట్ క్యాన్వాస్ అండి ఇదైతే. ఎక్స్ట్రా వచ్చిన దాన్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా మనం ఖర్చు కోసం ఎంత వదిలామో అంత ఫోల్డ్ చేసేసుకోవాలి. కింద కూడా ఒక కుట్టు వేసుకోవాలండి. నేనైతే ప్యాంటుకి కింద 4 స్టిచ్చెస్ అయితే వేసేస్తానండి. ఇలాగైతే 4 స్టిచ్చెస్ అయితే వేస్తానండి నేను. స్టిఫ్గా వస్తుంది మనకు, అది మీ ఇష్టం అండి. మీరైతే కుట్టుకునేటప్పుడు 2 స్టిచ్చెస్ అయినా వేసుకొని కుట్టుకోవచ్చు. నేనైతే 4 స్టిచ్చెస్తో అయితే స్టిచ్ చేస్తాను. ఇప్పుడు పైన ఇలాగైతే ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ చేసేసుకోవాలి. కింద కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకోండి. మధ్యలో 2 స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలండి. మనకి ప్యాంట్ స్టిఫ్గా ఉంటుందండి. ఇప్పుడు కింద మనకు లూజ్ ఎంత వచ్చిందనేది ఆది ప్యాంటుతో అయితే మార్క్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలండి. చూసారా, ఎగ్జాక్ట్గా మనకు ఎంత వచ్చిందో అంత మార్క్ చేసేసేయండి. చేసేసి కుట్టు వేసేసుకోవాలండి. మనం ఎక్స్ట్రా పెట్టుకున్న క్లాత్ వరకు మాత్రం కుట్టు వేసేసుకోవాలండి. కానీ కిస్తా దగ్గర మాత్రం 1/2 ఇంచు ఖర్చు వదిలితే చాలండి, మనకు లూజ్గా రావాలి కదా. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు పెట్టాం కాబట్టి 1/2 ఇంచు దగ్గర వరకు అయితే ఇలాగైతే స్టిచ్ చేసేసుకోవాలి. ఖర్చులు సమానంగా వచ్చేలాగైతే స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడికైతే స్టాప్ చేసేసేయండి. ఇప్పుడు ఇటువైపు కాలు దగ్గర నుంచి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలాగైతే మనకు నీట్గా వచ్చేస్తుందండి. ఎక్కువ తక్కువ అనేది రాదు క్లాత్. చూసారా, మనం ఇటువైపు ఎలా మార్క్ చేసామో అదే మార్కింగ్ని దీనిపైన పెట్టేసుకొని మార్క్ చేసేసుకోవాలండి. చూసారా, మనం ఖర్చు ఎంత పెట్టామో అంత కుట్టు వేసేసుకోవాలి. ఎగ్జాక్ట్గా వస్తుందండి మనకు. ఇలాగైతే కట్ చేసుకొని దీని పక్కనే మరో స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగైతే నిదానంగా పక్కనే వేసేసుకోవాలండి. మనకేం లూజ్ కుట్టు అవేం వద్దు పక్కన. ఇప్పుడు ఈ కార్నర్స్ ఉంటాయి కదా, ఇక్కడైతే ఒక టక్ పెట్టేసుకోవాలండి. మనకు మధ్యలో వస్తుందనే ఇదిగా ఒక టక్ పెట్టేసుకోండి ఇలా. ఇప్పుడు పైన పార్ట్ని చూసుకోవాలండి. మనకు కుచ్చులు పెట్టుకోవడానికి ఎంత మార్క్ చేయాలో చూసుకోవాలి. ఇదైతే కొంచెం ఏమన్నా ఎక్కువ తక్కువ వస్తే ఇలా చిన్నగా కొంచెం క్లాత్ని కట్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిందండి. చూసారా, నాకు లెంత్ కూడా కరెక్ట్గా వచ్చేసింది, పట్టీ లెంత్. ఇప్పుడు ఇలా పర్చేసుకొని
కింద పార్ట్ని కూడా ఇలాగైతే పర్చేసుకోండి. కుట్లు సమానంగా వచ్చేలాగా అయితే పర్చేసుకోండి. మీకు ఇలా అర్థం కాకుంటే పిన్నుకు పెట్టుకొని కూడా కట్ చేసేసుకోవచ్చు. మీరు ఇలాగైతే చూసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు పైన పార్ట్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. నేనైతే 4 సైడ్స్ కూడా మార్కింగ్ వేసేస్తున్నాను ఇలా, లేదంటే ఇలా టక్ పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ సైడ్స్ నుంచి అయితే 4 ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్కింగ్ చేసేసేయాలండి. ఇక్కడ ఒక కట్ పెట్టేసుకొని ఇలా 4 ఇంచెస్ దగ్గర అయితే ఇటువైపు అటువైపు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలాగైతే 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. మనకు ఇటు నుండి అటువైపుకి కుచ్చులు అనేవి రావాలండి. ఇప్పుడు చూడండి, నేనైతే జాయింట్ చేసేస్తున్నాను 2 పీసెస్ని. ఇప్పుడు ఇటువైపు మనకు ఖర్చు రావాలి, అటువైపు ఖర్చుతో మధ్యలో రైట్ సైడ్ అనేది రావాలండి. మనకు సీదా పార్ట్ వచ్చేసి మధ్యలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇటువైపు ఖర్చులు వస్తే అటువైపు ఖర్చులు పోతాయండి. చూసారా, ఇలాగైతే కట్ చేసేసుకొని మార్కు పెట్టిన దగ్గర నుంచి ఇలాగైతే కుచ్చులు పెట్టేసుకోవాలండి. ఇలా చిన్నగా కుచ్చులు పెట్టేసుకోండి. నాకైతే ఇటువైపు 3 అటువైపు 3 అయితే కుచ్చులు వచ్చాయండి. ఒక్కొక్క వైపు 6 కుచ్చులు అయితే వచ్చాయి నాకు. ఇటువైపు 6 అటువైపు 6 అయితే వచ్చాయి. మధ్యలో ఇక్కడ 3 కుచ్చులు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 3 కుచ్చులు పెట్టేసుకోండి. ఒకసారి చూసుకోండి, మీరు ఎక్కడి వరకు కుట్టు వస్తుందో చూసుకొని కుచ్చు అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇప్పుడు మనము ఇక్కడ మార్క్ చేసిన దగ్గర నుండి అయితే ఇలాగైతే ఫ్రిల్ పెట్టేసుకోవాలండి. ఇలా చిన్నగా అయితే ఫ్రిల్ పెట్టేసుకోవచ్చు. మన క్లాత్ ఎక్కువ కావాలంటే ఎక్కువ క్లాత్ వదిలి ఎక్కువ ఫ్రిల్ అయినా పెట్టేసుకోవచ్చండి. అది ప్యాంట్ ఎవరు ఎలా వేసుకునేవారు అయితే వాళ్ళ ఇష్టం అది. నేనైతే కొంచెం ఫ్రిల్ తక్కువనే పెట్టానండి. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు పైన సీదా వైపు అయితే ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. చూసారా, మనకు ఖర్చు పై వైపు వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలండి నీట్గా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాగైతే మొత్తం ఇలా సర్దుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలండి. మనం స్టిచ్ చేసేసుకునేటప్పుడు కింద కూడా చూసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలండి, లేదంటే క్లాత్ పడి ముదురుకుపోతుంది. ఇప్పుడైతే సీదా చేసేస్తున్నారు చూడండి. నాకు ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది చూడండి. మీరు కూడా కుట్టుకోవాలంటే ఇదే మెథడ్లో అయితే కుట్టేసుకోండి. చూసారా, నాకు ఖర్చులు కూడా సమానంగా వచ్చేసినాయి. ఇలా కొంచెం ఫ్రీగా వస్తుందండి కింద మనం కిస్తా పెడితే. చూసారా, ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. నాకు లెంత్ కూడా కరెక్ట్గా వచ్చేసిందండి 2 కాళ్ళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.